వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్లో 19,000 కోట్ల రూపాయల నష్టానికి వైఎస్ జగన్ చేతగాని పాలన కాదా అని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మండిపడ్డారు. శనివారం సాయంత్రం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందని, వైసీపీ నాయకులు రోడ్లపై ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో విద్యుత్ ఛార్జీల పెంపు జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సోలార్ ప్లాంట్లపై దాడి, చట్టవిరుద్ధంగా పీపీఎల్ రద్దు చేయడం కారణంగా 7,000 మెగావాట్ల విద్యుత్ కోల్పోయేందుకు కారణమైన జగన్ ఇంటి ముందు వైసీపీ నాయకులు ధర్నా ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా రాయలసీమలోని జెన్కో ప్రాజెక్టుల్లో అనవసరంగా విజయసాయిరెడ్డి తలదూర్చి వాళ్ళ బొగ్గు క్వాలిటీ తగ్గి రాష్ట్రానికి 100 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి విజయసాయిరెడ్డి ఇంటి ముందు వైసీపీ నాయకులు ధర్నా ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ ఛార్జీల పెంపు వెనుక వైసీపీ చేసిన తప్పిదాలు అనేకం ఉన్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 200 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్న పేదలకు ఎటువంటి ఛార్జీల పెంపు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు లేకుండా రోడ్లపైకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ఆపాలని హెచ్చరించారు. ప్రజలు చైతన్యవంతులుగా మారారని, మీ తప్పిదాలు ప్రజల పట్ల చేసిన అన్యాయాలు వారికి బాగా తెలుసునని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏదో అన్యాయం చేస్తుందని ముసలి కన్నీరు గారుస్తూ రోడ్డెక్కి నిరసనకు దిగినటువంటి వైసీపీ నేతల బాగా పెద్దలందరూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19,000 కోట్ల రూపాయల దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతగాని పాలన. నేను అడుగుతున్నా, ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆమెకి పౌష్టికాహారం పెట్టకుండా గర్భిణి అయిన తర్వాత మంచి బిడ్డ పుట్టాలి, బలవంతమైనటువంటి బిడ్డ పుట్టాలి. బిడ్డ పుట్టాలంటే సాధ్యమవుతుందా? ఈరోజు డ్రోప్ ఛార్జీలకు పెంచారంటే కారణం మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదా? ఆ విఘ్నత మీకు లేదా, మీ పార్టీ నాయకులకు లేదా? రక్తహీనత బిడ్డ పుట్టాడంటే దానికి కారణం ఎవరు? ఆ తల్లి, ఆ తండ్రి. మరి ఈరోజు వచ్చే మార్చి వరకు మీరు నిర్ణయించిన ప్రకారం డ్రోప్ ఛార్జీలు పెరుగుతాయి. ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇవన్నీ కూడా నిర్ణయించబడతాయి. ఆ మాత్రం ఇంగితం లేదా? లేదంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకున్నారా? ఈ పాపం ఎవరిదని మీరు ఆలోచించండి. ధర్నాలు చేయాల్సింది నియోజకవర్గ కేంద్రాల్లో కాదు. సోలార్ ప్లాంట్ల పైన దాడి చేసి చట్టవిరుద్ధంగా పీపీఎల్ను రద్దు చేసి 7,000 మెగావాట్లను కోల్పోవడానికి కారణమైనటువంటి జగన్ రెడ్డి ఇంటి ముందర మీరు ధర్నా చేస్తున్నారు. జగన్ రెడ్డి, నీ వల్ల నిజంగా మీకు పేదల మీద ప్రేమ ఉంటే, నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే జగన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేస్తున్నారు. జెన్కోలో అనేక ప్రాజెక్టుల్లో అనవసరపు తలదూర్చినటువంటి విజయసాయిరెడ్డి కారణంగా కొన్ని 100 కోట్ల రూపాయలు బొగ్గు క్వాలిటీ తగ్గడం వల్ల. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే విజయసాయిరెడ్డి, నీ వల్ల ఇంత దుర్మార్గం జరిగింది, నీ వల్ల ప్రజలకు ఇంత కష్టం కలిగింది, నష్టం కలిగిందని విజయసాయిరెడ్డి ఇంటి ముందర ధర్నా చేసి ఉండాలి. కాదు, మార్చి వచ్చేంత వరకు ఏ నిర్ణయం తీసుకున్నా అది మన చేతగానతనం అని ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందర ధర్నా చేసి ఉండాలి. సిగ్గు లేకుండా
ప్రజల్ని 5 ఏళ్ల పాటు మోసం చేసింది కాకుండా మళ్ళీ మోసం చేయాలని చెప్పి ప్రజల వద్దకు వచ్చి నడి రోడ్డు మీద పట్ట పగులు నడి వీధిలో సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నటువంటి మీ ఆలోచన చూస్తుంటే నవ్వొస్తుంది, జాలేస్తుంది. ప్రభుత్వ చేతగానితనంతో ఈ ప్రభుత్వ అసమర్థతతో జరిగినటువంటి ఈ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆనాడు ఏదైతే మనం మాటిచ్చామో పేద తరగతి వాళ్ళకి, ఎస్సీలకు, ఎస్టీలకి, చిన్న షాపులు పెట్టుకున్నటువంటి నాయి బ్రాహ్మణులకి ఎవరైతే 200 యూనిట్లు కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళ ఛార్జీలు పెరిగాయా? పెంచామా? ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత, ఇది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. సమయంలో కూడా మీరు చేసిన పాపానికి పుట్టినటువంటి బిడ్డ ఈరోజు రేట్లు పెరగడం అయినప్పటికీ పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని, చిన్న చితక జీవితాలు ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఎక్కడికి రూపాయి ఛార్జ్ పెరగలేదే? ఈ విషయం తెలియదా? జ్ఞానం లేదా? బుద్ధి లేదా? అవగాహన లేదా? రోడ్డెక్కేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని రావాలన్నటువంటి ఇంగితం లేదా? చెల్లిపోతుంది, ఏం చేసినా చెల్లిపోతుంది, ప్రజలను మనం తప్పుదోవ పట్టిస్తే రండి. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ప్రజలకు ఎవరు పాపం చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు దగా చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు అన్నటువంటి విచక్షణ ఉంది. కాబట్టే నిన్న మీరు తలకిందులు తపస్సు చేసిన ప్రజలెవరు మీకు సపోర్ట్ చేయాల. మీ పార్టీ నాయకులు, మీ పార్టీ గూండాలు, మీ పార్టీ రౌడీలు రోడ్డెక్కి దౌర్జన్యాలు చేశారు తప్ప ప్రజలు ఎక్కడ కూడా మీకు సహకరించినటువంటి దాఖలాలు లేవు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి నాయకత్వం. అయితే సహకరించండి. చేత కాకపోతే, మీ మనసు రాకపోతే మూలను కూర్చోండి, కానీ రోడ్డెక్కి జనాన్ని ముంచే పనులు చేయొద్దండి, జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ వైసీపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.